ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈరోజు జరగాల్సిన సినిమా వాళ్ళ భేటీ రద్దయింది. తర్వాత ఎప్పుడు అనేది డేట్ ఇంకా తెలియదు. ఈరోజు అయితే రద్దయింది. అయితే ఎందుకు రద్దు అయింది అనే కారణం నేను చెప్పడం ఎందుకు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత ఛానల్ ఏం చెబుతుందో మీరు వినండి. ఏపీ సీఎం చంద్రబాబుతో ఇవాళ జరగాల్సిన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్లలో ఉండడం, మరికొంతమంది విదేశాల్లో ఉండడంతో సమావేశం తాత్కాలికంగా వాయిదా పడింది. సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ ను రద్దు చేసినట్లు సీఎంఓ అధికారులు తెలిపారు. మీకు అర్థమైందా? ముఖ్యమంత్రి గారితో ఈరోజు జరగాల్సిన సినిమా వాళ్ళ భేటీ ఎందుకు రద్దయిందంట? భేటీకి రావాల్సిన ముఖ్యమైన వాళ్ళు విదేశాల్లో ఉన్నారట, భేటీకి రావాల్సిన ముఖ్యమైన వాళ్ళు షూటింగ్లలో ఉన్నారట, భేటీకి రావాల్సిన ముఖ్యమైన వాళ్ళు వివిధ పనుల్లో బిజీగా ఉన్నారట. అందుకని చెప్పి ముఖ్యమంత్రితో భేటీ రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించిందట. ఓరి, అసలు ఈ స్క్రిప్ట్ రైటర్ల కాసింత మంచిగానే ట్రైన్ చేయండి సార్ చంద్రబాబు సార్. ముఖ్యమంత్రి గారితో సినిమా వాళ్ళ భేటీ రద్దయితే ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు సమీక్షలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా క్షేత్రస్థాయి పర్యటనకి వెళ్ళారు, అందుకని సినిమా వాళ్ళతో భేటీ రద్దయింది అని చెప్పారు ఒక ఎత్తు. ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన వాళ్ళు వివిధ పనుల్లో బిజీగా ఉన్నారట, వాళ్ళందరూ బిజీగా ఉన్నారు, అందుకని చెప్పి వాళ్ళతో భేటీ రద్దయిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటిస్తుందా? ఏంది సామి కామెడీ? అసలు వీళ్ళతో భేటీ ఉంటుంది అని చెప్పి ప్రకటించిందే మొన్న. ఎప్పుడు మేస్తారు? నిన్న లేక మొన్న. ఆ ప్రకటించినప్పుడు తెలియదా ముఖ్యమైన వాళ్ళు విదేశాల్లో ఉన్నారా లేదా, ముఖ్యమైన వాళ్ళు షూటింగ్లలో ఉన్నారా లేదా? సినిమా వాళ్ళకు తిరగలేక ఆ ముఖ్యమంత్రి మీటింగ్ రద్దు చేసుకున్నారా? ఆ విషయం మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించిందా? ఎందుకయ్యా ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని, ముఖ్యమంత్రి గారి కార్యాలయ గౌరవాన్ని తగ్గించేటివి కాదు ఇవన్నీ. వాళ్ళు బిజీగా ఉన్నారు, మేము రాలేమన్నారు కాబట్టి వీళ్ళు రద్దు చేసుకొని మేము రద్దు చేసుకుంటున్నాం, వాళ్ళు బిజీగా ఉన్నారంటారా? సినిమా వాళ్ళు ప్రకటించాలి, సినిమా వాళ్ళు ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారితో భేటీ చివరి నిమిషంలో రద్దయింది, వివిధ కారణాల చేతన్నా చెప్పండి రా అయ్యా, మేము బిజీగా ఉన్నాం, మేము విదేశాల్లో ఉన్నాం, మేము షూటింగ్ల్లో ఉన్నాం, అందుకని ముఖ్యమంత్రి. ఎంత కామెడీ ఉంది చూడండి కారణం. అరే నిజంగా ఎవరు రద్దు చేసుకోవాలి, ఎవరు రద్దు చేసుకుంటున్నారు, ఎవరు ప్రకటించాలి, ఎవరు ప్రకటిస్తున్నారు, అసలు కారణాలు ఏంటి? ఏందా స్వామి వీళ్ళు నిజంగా ఏం స్క్రిప్ట్ రైటర్లు. కనీసం కారణం ఇదే అయినా కాసింత దాచిపెట్టుకొని ఏదో కారణం అన్నా చెప్పండి రా బయటకు. ఎందుకు ఇదంతా?